మహిమోన్నతులైన మా తండ్రి, ఈ దినాన్ని మీరు మాకిచ్చినందుకే స్తోత్రాలు. ఎందరో ఈ దినాన్ని చూడని వారు లోకములో ఉన్నారు. వారికంటే మేము గొప్పవారమని కాదు, మీ కృప. దేవా, ఈ దినము ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానిస్తాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. Thou shall be blessed above all people. तो सब देशों के लोगों से अधिक धन्य होगा. అయితే చాలా మందికి ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు. మంచిదే. దేవుడు ఆశీర్వాదానికి కర్త, శాపానికి కర్త కాదు. అయితే ఇక్కడ ఏమన్నాడు? సమస్త జనముల కంటే, లోకములో అనేక జనాంగముల వారు ఉన్నారు. వాళ్ళందరికంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడు. అవును, తన బిడ్డల పట్ల ఆయన ఆశీర్వాదం ఎక్కువ. దానికే కదా ఏ జనమునకు నేను ఇలాగ చేసి ఉండలేదన్నాడు. ఆయన తన బిడ్డల పట్ల చాలా ప్రేమ కలిగిన వాడు. అయితే దేవుని మీద ఆనుకోవాలి. మన దేవుడు ఎలాంటాడు? కీర్తనకాడు అంటాడు 5వ కీర్తనలో 12, యెహోవా నీతిమంతులే కాదు, నీతిమంతులు ఆశీర్వదించువాడు నీవే. ఎవరిని ఆశీర్వదిస్తా అంట? నీతిగా జీవించే వారిని ఆశీర్వదిస్తా. ప్రభునిరిగి నీతిగా బ్రతకాల, అది అవసరం. ఆయన అదే చెప్పాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు ఉన్నారు. అవినీతికి పాల్పడకూడదు. దేవుని బిడ్డలు నీతిగా జీవించాల. కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ నీతిగా బ్రతికేది నేర్చుకోవాలి. అయితే దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం. ఎన్ని రోజులు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలు? వాక్యం ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వది. అయితే ఆయన ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చావో ఆ రోజు మొదలుకొని మీద ఆశీర్వాదం, ఈవెనలు కుమ్మరిస్తాడు. ఆయనకు అనుగుణ్యంత వరకు కూడా ఈవెనండి. దేవునికి మనము దూరమయ్యా అంటే ఈవెన కోల్పోతాం. అయితే సాతాను శాపము తీసుకొస్తాడు. దేవుని మీద ఆనుకున్నాం. అయితే ఆయన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడు. వింటున్న శ్రోత, నీకు దీవెన కావాలా? ఆశీర్వాదం కావాలా? రా. ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. దీవించే దేవుని దగ్గరికి, ఆశీర్వదించే దేవుని దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎందరు ఈ ధనం ఈ లేఖనాలు వింటున్నారు, అటువంటి వారి మీద ఈ దీవెనలు కుమ్మరించండి. మిమ్మల్ని అంగీకరించి మీకు సన్నిహితంగా జీవించేదానికి మీ కృప ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.